నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం సిద్ధమైంది. మహాశివరాత్రికి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం కోసం అదనంగా 460 బస్సులు ఏర్పాటు చేశారు. శ్రీశైలం క్షేత్రానికి వచ్చి ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక భావనతో దర్శనానికి వస్తారని, అదే భక్తి భావాన్ని దర్శనం పూర్తయ్యే వరకు కొనసాగించాలని ఈవో తెలిపారు. అలాగే క్షేత్ర పరిశుభ్రతను కాపాడేందుకు భక్తులు ఉపయోగించిన ఆహార పదార్థాల అవశేషాలు, ప్లాస్టిక్ వస్తువులను తప్పనిసరిగా డస్ట్బిన్ లో వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల సహకారంతో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. రవాణా సౌకర్యం కోసం అదనంగా 460 బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మనతో మాట్లాడడానికి శ్రీశైలం ఆలయం ఈవో శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లు గత సంవత్సరం జరిగినటువంటి ఏర్పాట్లతో పోల్చి, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో భక్తుల యొక్క సరాసగటుని ప్రాతిపదికగా తీసుకొని మనం దానికి అదనంగా ఒక 40% భక్తులు ఎక్కువ మంది వస్తారనే భావంతో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో మొట్టమొదటిగా క్యూ లైన్ కనుక తీసుకున్నట్లయితే గత సంవత్సరం మనం 11,000 మంది భక్తులు ఒకేసారి క్యూ లైన్లో కానీ లేదా ఆ క్యూ లైన్ నడకదా ఏదైతే ఉంటాయో ఆ లైన్స్లో కానీ ఉండేటువంటి దాన్ని ప్రాతిపదిక తీసుకున్నాం. ఈ సంవత్సరం అది 15,000కు పెంచడం జరిగింది. దాంతోపాటు శివదీక్ష శిబిరాలు సంబంధించి శివదీక్ష పరులు ఎవరైతే ఇరుముడి దారంతో వస్తారో వారికి 8వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు మనం స్పర్శ దర్శనం వారికి హామీ ఇచ్చాము. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు శివ మాల వేసి ఆ భక్తి ప్రపత్తులతో వస్తారు కాబట్టి వారిని జాగ్రత్తగా మరి ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా, ఇతర భక్తులకి అసౌకర్యం కాకుండా చంద్రవతి కళ్యాణ మండపంలో వాళ్ళని 3,000 మంది ఒకేసారి ఉండేటట్లుగా మనం ఏర్పాటు చేస్తాం. ఈరోజు అదనంగా ఇంకా ఎక్కువ మంది ఈ 2-3 రోజుల్లో వస్తారనే సమాచారం మేరకు మనం శివాజీ స్ఫూర్తి కేంద్రం ఎదురుగా మనకు 6 ఎకరాల పైబడి ఒక ఓపెన్ ప్లేస్ ఉంది. అది ఇప్పటి వరకు కార్ పార్కింగ్ లాగా ఉంది. ఆ కార్ పార్కింగ్లో జనరల్గా ఆ వాహనాలన్నిటి ఉంచి, దాంతోపాటు ఒక కార్నర్లో మనం ఒక 8,000 చదరపు అడుగుల్లో ప్రత్యేకించి జర్మన్ హ్యాంగర్స్ తోటి మనం అదనపు శివదీక్ష శిబిరాలను కూడా వారిని ఏర్పాటు చేసి అక్కడ కూడా వాళ్ళకి అన్నప్రసాదం, అదేవిధంగా మంచినీరు, అదేవిధంగా టాయిలెట్ వస్తుని మనం అదనంగా కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా మాకు ట్రస్ట్ బోర్డు సభ్యులు 23 మంది ప్రభుత్వాన్ని నియమించినందువల్ల ఇప్పుడు గత 4 నెలల నుండి మాకు ట్రస్ట్ బోర్డు కూడా ఏర్పాటైంది. వారి సేవలను కూడా దేవస్థానం ఈ యొక్క కార్యక్రమంలో, పవిత్రమైన కార్యక్రమంలో వాళ్ళని వివిధ శాఖలకి అనుబంధం చేయడం ద్వారా వాళ్ళ సేవల్ని, అదేవిధంగా వారిని కూడా భాగస్వాములు చేయడం ద్వారా ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్ని నిర్వహించడానికి సంబంధించి వారి యొక్క సేవలను కూడా తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఐజీ గారు, అదేవిధంగా కమిషనరు ఎండోమెంటు ఇది ఉన్నారు. మినిస్టర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆల్రెడీ 2వ తారీఖున సమన్వయ మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు కూడా వారు ప్రత్యేకించి పట్టు వస్త్రాల సమర్పణ కోసం వస్తున్నారు. వారు ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి వాటిని రేపు కూడా వారు సమీక్ష ప్లస్ దాంతోపాటు తనిఖీలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి దేవాలయం కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలి, అక్కడ పవిత్రమైనటువంటి వాతావరణం, భక్తులకు ఎవరికీ అసౌకర్యం కలగకుండా ఉండాలనే దీంతో వారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా మా ప్రయత్నంలో లోపం లేకుండా
ఎటువంటి ఖర్చుకు వెనకాడకుండా మేము ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. వీటన్నిటిని కూడా భక్తులు సద్వినియోగం చేసుకొని ఏదైనా దర్శనానికి సంబంధించి ఎందుకంటే లక్షల మంది వచ్చినప్పుడు మనం చేసినటువంటి ఏర్పాట్లు ఎన్ని చేసినా కూడా వారి యొక్క సంతృప్తి స్థాయిని పూర్తి స్థాయిలో మేము పెంచడానికి సాధ్యపడే అంశం కాదు. కాబట్టి మేము ఇచ్చినటువంటి అవకాశాన్ని అదేవిధంగా ఏదైనా ఒక గంట అరగంట సమయం కనుక పట్టినట్లయితే ఈ దర్శనానికి ఓర్పుగా సహనంతో స్వామి అమ్మవార్ల యొక్క నామస్మరణతో ఈ శివనామ సంకీర్తన లేదా శివనామ స్మరణతో ఈ క్షేత్రం అంతా కూడా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండాలని చెప్పేసి మీ ద్వారా వారిని కోరుకుంటా ఉన్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. జిల్లాలోని ఇతర శైవ క్షేత్రాల్లో కూడా ఇదే తరహా ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. మహానంది క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా దాదాపు 30,000 మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు. రవాణా సౌకర్యం కోసం అదనంగా 460 బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గురించి మన నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శివరాత్రి బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలకి మనం సఫిషియెంట్గా ఫోర్స్ పెట్టాము. అన్ని చోట్ల ఇది పాతాళగంగా కావచ్చు, గుడి కావచ్చు, ప్రసాద్ కౌంటర్స్ కావచ్చు, అన్ని చోట్ల సఫిషియెంట్గా ఫోర్స్ బందోబస్తు మేము పెట్టాము. దీనికి మేము సివిల్ ఫోర్స్తో పాటు ఏఆర్ పార్టీస్, స్పెషల్ పార్టీస్, ఏపీఎస్పీ ప్లాటూన్స్ కూడా మేము పెట్టాము. నిన్న 70,000 పైన భక్తులకు దర్శనం మేము ప్రశాంతంగా చేపించాము. దాంట్లో 22,000 పైన శివ భక్తులు కూడా స్పర్శ దర్శనం చేశారు. సో ఇక్కడ అన్ని రకాలుగా మన దగ్గర భద్రతాకి అరేంజ్మెంట్స్ ఉన్నాయి అండ్ దర్శనం కూడా ఇప్పుడు చాలా పీస్ఫుల్గా జరుగుతున్నాయి. ఇదే అంశంపై ప్రధానంగా శ్రీశైలంలో సాక్షి గణపతి పాతాళంగా ట్రాఫిక్ అధికంగా జామ్ అవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ ఎలా చేయబోతున్నారు? మీరు ఇప్పుడు చూస్తే మనకి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈసారి 8th ఫిబ్రవరి నుంచి మొదలైంది. 8th ఫిబ్రవరి నుంచి మీరు చూస్తే ట్రాఫిక్కి ఎటువంటి ఏం ప్రాబ్లం రాలేదు, చాలా స్మూత్గా ఉంది. సో మేము దానికి కూడా మేము మన సైడ్ నుంచి పూర్తిగా బందోబస్తు పెట్టాము. శ్రీశైలం క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక భావనతో దర్శనానికి వస్తారని ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. అదే భక్తి భావాన్ని దర్శనం పూర్తయ్యే వరకు కొనసాగించాలని ఆకాంక్షించారు. అలాగే క్షేత్ర పరిశుభ్రతను కాపాడేందుకు భక్తులు ఉపయోగించిన ఆహార పదార్థాలు, అవశేషాలు, ప్లాస్టిక్ వస్తువులను తప్పనిసరిగా డస్ట్బిన్ లో వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల సహకారంతో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉన్నామని కూడా తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. రవాణా సౌకర్యం కోసం అదనంగా 460 బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గురించి మనతో మాట్లాడటానికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి శివరాత్రికి ఎటువంటి ఏర్పాటు చేయబోతున్నారు?
ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఈ నెల 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఇప్పటికే 8వ తారీఖున గణపతి పూజ హోమంతో ప్రారంభమై సాయంత్రం ధ్వజారోహణతో సకల దేవతలను ఆహ్వానించడం జరిగింది. ఈ శ్రీశైల క్షేత్రంలో ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వస్తారనే ఉద్దేశంతో ముందుగానే భక్తులకు ఇక్కడ ఉండడానికి ఈ సంవత్సరం అదనంగా ఒక 6 లక్షల ఎస్ఎఫ్టీ జర్మన్ షెడ్స్ కానీ సెలవు పందిళ్ళు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అటు నడుచుకుంటూ వచ్చే భక్తులు వెంకటాపురం పెద్ద చెరువు మీదుగా హటకేశ్వరంకు వచ్చే భక్తులందరికీ కూడా ఒక 3-4 స్థలాల్లో ఈ జర్మన్ షెడ్స్ సేద తీరడానికి వేసి ఆ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసి మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం దాతల సహాయంతో అక్కడ అన్నప్రసాదాన్ని కూడా వారు వితరణ చేయడానికి కావాల్సిన మౌలిక వసతులు వారికి ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైల క్షేత్రంలో ఈ సంవత్సరం ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా. అలాగే అధికంగా మెడికల్ క్యాంప్స్ ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. మా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు మహాప్రసాదంగా భావించే శ్రీశైల లడ్డును ఈ సంవత్సరం 40 లక్షల లడ్డును తయారు చేయడం జరిగింది. గత సంవత్సరం 25 లక్షల లడ్డు భక్తులు తీసుకెళ్లడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం 40 లక్షల లడ్డులు తయారు చేయడం జరిగింది. ఆ లడ్డులు దానికి కూడా అధిక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చివరి 4 రోజులు ఉచిత లడ్డు కూడా ఇస్తున్నాము. అవి 50 గ్రాముల లడ్డును తయారు చేసి భక్తులందరికీ కూడా ఉచిత లడ్డు ఇవ్వడానికి ప్రిపరేషన్ ఇప్పటికే పూర్తయింది. శ్రీశైల పాతాళంగా ఎటువంటి భద్రత పెట్టారు శివస్వాముల దృష్ట్యా? శ్రీశైల పాతాళగంగా మరియు లింగాలగట్టులో భక్తులు స్నానం చేయడానికి పుణ్యస్నానాలకు వస్తారు కాబట్టి అక్కడ ఒక 290 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 4 అడుగులు లోతుకు మించకుండా ఉండడానికి దాటిపోవకుండా మెస్ ఏర్పాటు చేయడం జరిగింది. పాతాళగంగలో కింద పైపు అంగళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకొని భక్తులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వారందరినీ కూడా మెట్లపైకి పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కానీ తర్వాత వాష్రూమ్స్ కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూశారు కదా, ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్క శివస్వాములకైతే ఎవరికైనా కానీ దర్శనం ప్రశాంతంగా జరిగి శ్రీశైలం మొత్తం శివనామస్వరంతో జరగాలంటూ మనతో చెప్తున్నాడు పోతుగుంట్ల రమేష్ నాయుడు గారు, ట్రస్ట్ బోర్డు చైర్మన్. కెమెరామన్ ఉదయ్తో రాజు, నంద్యాల జిల్లా 6 టీవీ. ఇది మహాశివరాత్రి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 6 టీవీ సామాన్యుడి ఆరోపణ.